10 మందికి మన గురించి మనమే చెప్పుకోవాల్సిన స్థితిలో ఉన్నామంటే, మనం సాధించినది ఏమీ లేదన్నమాట. కలిసి ఉండాలి అనుకుంటే తప్పులు గుర్తుకు రావు. విడిపోవాలి అనుకుంటే బంధాలు గుర్తుకు రావు. నీకు పని పూర్తి చేయాలన్న తపన లేనప్పుడు ఎవరు నీకు సహాయం చేయలేరు. ఎలాగైనా పని పూర్తి చేయాలని కంకణం కట్టుకొని ఉంటే నిన్ను ఎవరూ ఆపలేరు. ఎంతటి ఆకలితో ఉన్నా సింహం గడ్డి మేయదు. అలాగే కష్టాల పరంపర చుట్టుముట్టిన ఉత్తముడు నీతి తప్పడు. ఉన్నవాడు తాగితే పార్టీ అంటారు. లేనోడు తాగితే తాగుబోతంటారు. ఉన్నోడు తిరిగితే డేటింగ్ అంటారు. లేనోడు తిరిగితే బరి తెగించారు అంటారు. ఇదే ఈ సమాజం తీరు. బంధానికి, బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడంతా డబ్బు ఉంటేనే విలువ. చేతిలోకి రాకముందే దేనిపైనా ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవే ఎవరికీ శాశ్వతం కాదు. నిలకడలేని మనసుకి, నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు. మనిషికి నీతి, మనసుకి నిలకడ ఎంతో అవసరం. రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడున్నామనేది ముఖ్యం కాదు. మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామనేది ముఖ్యం. నీ ఇంటి విషయాలు ఎవరికీ చెప్పవద్దు. ఇతరుల గురించి నీవు మాట్లాడవద్దు. నీ క్లోజ్ ఫ్రెండ్కైనా సరే నీ ఇంటిలో జరిగే సంఘటనల గురించి చెప్పవద్దు. తప్పు చేశారని ప్రతి ఒక్కరిని ద్వేషించుకుంటూ పోతే ప్రేమించడానికి ఎవరూ మిగలరు. గుర్తుంచుకోండి. ఈజీగా వచ్చింది ఏదైనా దాని విలువ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించినది ఏదైనా దాని విలువ ఎక్కువగా ఉంటుంది. అది బంధమైనా, ధనమైనా, ప్రేమైనా, స్నేహమైనా సరే. గాలిలేని గదిలో ఒక రోజంతా గడపవచ్చేమో కాని విలువలేని చోట ఒక్క క్షణం కూడా నిలబడలేము. ఒకరి ద్వారా మీరు సహాయం పొందినప్పుడు వారికి కృతజ్ఞతలు చెప్పడం అనేది మీ బాధ్యత, విఘ్నత. అమాయకత్వంలో తెలివితేటలు ఉండొచ్చేమో కాని నీ తెలివితేటలే అమాయకత్వంగా ఉండకూడదు. అస్సలు బ్రతకనివ్వరు. అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువైన పని. నీవు ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే లైఫ్ తలవంచుతుంది. మీకు కావలసిన దానికోసం పోరాడనప్పుడు మీకు దక్కని దాని గురించి బాధపడకండి. అబద్ధాన్ని నమ్మడం అనేది తేలిక. నిజాన్ని తెలుసుకోవడం అనేది కష్టం. అందుకే చాలామంది తేలికైన అబద్ధాన్ని సులువుగా నమ్మేస్తారు. మీ లైఫ్లో ఎంత కష్టం వచ్చినా బాధను బయటకు చూపించకండి. ఎందుకంటే మీ బాధను చూసి సంతోషపడే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. గెలవాలి అన్న తపన, గెలవగలను అనే నమ్మకం, నిరంతర సాధన ఈ మూడు మనల్ని గెలుపుకు దగ్గర చేస్తాయి. నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటివాళ్లు బాధపడేలా మాట్లాడకండి. ఒకసారి అలాంటి వారు దూరమైతే తెలుస్తుంది మీకు వాళ్ళ విలువ. రాయిని ఎంత సానపెట్టినప్పటికీ వజ్రం కాలేకపోవచ్చు. కాని ఆ వజ్రాన్ని ఆ రాళ్లతో నిర్మించిన గదిలోనే దాచి ఉంచగలం. ఇక్కడ దేని వాల్యూ దానిదే. స్వార్థపరుడు అంటే ఎవరో కాదు. స్నేహం అనే ముసుగులో నిన్ను అవసరానికి వాడుకొని అవసరం తీరాక వదిలేసేవాడే స్వార్థపరుడు అంటే. మీరు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటారు మనుషుల విలువ. మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే. డోస్ ఎక్కువైతే మనకే ప్రమాదం. ఈ సొసైటీ నిన్ను చూసి నవ్విందని బాధపడకు. రేపనేది నీది అయినప్పుడు ఈ సొసైటీని చూసి నువ్వు నవ్వుకోవచ్చు. అన్నదానం ఆకలిని తీర్చగలిగితే అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. బూతులు మాట్లాడినంత మాత్రాన చెడ్డవాళ్లు కాదు. మంత్రాలు చదివినంత మాత్రాన మంచివాళ్లు అవ్వరు. పరిస్థితులు అందరినీ మార్చివేస్తాయి. మీరు కావాలనుకున్నప్పుడు ఏది రాదు. మీకు రావాలని రాసిపెట్టింది ఏది ఆగదు. రాలేదని కృంగిపోకండి, వచ్చిందని పొంగిపోకండి. జరిగేవన్నీ మీ కర్మలో భాగమే కాని జరిపించేదంతా భగవంతుడే అని తెలుసుకోండి. కొన్నిసార్లు మన పద్ధతులు మార్చుకుంటేనే మన పరిస్థితులు మారతాయి. చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా నీకు తోడురాదు. బాధల్లోనే ఉండిపోతే సొంత ఆలోచనలు కూడా సాయానికి రావు. మనసు నిబ్బరం చేసుకుని ముందుకు సాగడమే జీవితం. కరువులో ఉన్నామని అరువు తీసుకుంటే బ్రతుకు బరువవుతుంది. లైఫ్ కన్నీళ్ల చెరువవుతుంది. ప్రతి మనిషికి తన జీవితం తనకు చాలా ముఖ్యం. పక్క మనిషిపై పంతానికి పోయి పతనాన్ని కొని తెచ్చుకోకండి. అతి కష్టమైన పని నిన్ను నీవు తెలుసుకోవడం. అతి తేలికైన పని ఇతరులకు సలహాలివ్వడం. ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేయడం వలన కోల్పోయిన అవకాశం ఒక శతాబ్ద కాలం వేచి ఉన్నా దక్కకపోవచ్చు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ కూడా ఉంటుంది. ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు కూడా ఉంటాయి.
ఏదో ఒకనాడు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. నీవు నీ పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో, తప్పులేదు. కానీ నీ వ్యక్తిత్వం మార్చుకోవడం మూర్ఖత్వం. వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్టు, నీవు మాట్లాడే మాటలను బట్టి నీపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కువ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.